టాప్స్ అని కొన్నాం కదా, మేము చెన్నై నుంచి మళ్ళీ ఇక్కడికి ఆంధ్రాకి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అంటే మనకి ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి మనకు ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది చెన్నై. సో ఈ టాప్స్ కొనండి. ఫస్ట్ మీకు నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏమేమి కొన్నానో చూపిస్తాను మీకు. ఇది వచ్చేదారిలో చాలా షాపింగ్ చేస్తామని చెప్పాను కదా, చెప్పాను కదా మేము వెళ్ళే దారులలో చాలా వరకు షాపింగ్ చేస్తూనే ఉంటాం. అది అంటే మాకు ఆంధ్రాకి వెళ్ళే సైడ్లో మాకు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అలా ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ బ్యాగ్స్ వచ్చేసి నాకు షాప్ నేను కరెక్ట్గా తెలియలేదు, కొత్తగా పెట్టినారు అక్కడ. సో చూసిన వెంటనే కొంచెం బాగా కనపడింది, అందుకే తీసుకున్నాను. ఇది మమ్మీ కోసం గిఫ్ట్ చేశాను. ఇది సిస్టర్ వచ్చి మమ్మీకి గిఫ్ట్ చేశారు. చాలా బాగుంది. ఈ టోర్ బ్యాగ్స్ అంటారు కదా అలా అన్నమాట, చాలా బాగున్నాయి. లైక్ మనం దీంట్లో వచ్చేసి మనము ట్యాబ్, ల్యాప్టాప్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు, దీంట్లో క్యారీ చేయొచ్చు. బాగుంది. అండ్ దీనిలో కలర్స్ వచ్చేసి 2 కలర్స్ ఏమో అవైలబుల్ ఉన్నాయి. గ్రీన్ కలర్ ఒకటి అండ్ ఇదొకటి. నాకు గ్రీన్ పెద్దగా నచ్చలేదు, మోస్ట్లీ మమ్మీకి వచ్చేసి ఇలాంటి కలర్స్ నచ్చుతాయి కాబట్టి సిస్టర్ వచ్చి ఇది చూస్ చేసింది అన్నమాట మమ్మీకి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది నాకు అసలు షాప్లో చూసిందంటే అంత బాగా నచ్చేసింది అన్నమాట. ఇది అంత బాగుండింది. మమ్మీకి మోస్ట్లీ ఇలాంటి బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఫుల్ వచ్చేసి షీప్ లెదర్ అంటారు కదా, సో అలాంటి లెదరు మనం యూజ్ చేసేటప్పుడు చాలా డెలికేట్గా యూజ్ చేయాలి. చాలా సెన్సిటివ్గా ఉంటాయి అంటారు కదా, మన స్కిన్ ఎలా ఉంటుంది, సో ఆ మాదిరిగా మన నెయిల్ పడినా కూడా కొంచెం అక్కడ వరకు లైక్ ఆ గీరలు లైన్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. సో దీన్ని వేసుకునే బ్యాగ్ ఇచ్చారు. పెద్ద బ్యాగ్ ఇచ్చారు. దీనిలో కూడా మనం చాలా వరకు స్టఫ్ పెట్టుకోవచ్చు. నేను ఇంకా దీన్ని సరిగ్గా ఓపెన్ చేయలేదు. సరే మీకు చూపిద్దామని చెప్పేసి నేను యాక్చువల్గా ఆ క్లిప్ వచ్చేసి మీకు యాడ్ చేయలేదు, నేను తీయలేకపోయాను. సడన్గా వెళ్ళాను, అంటే చూద్దామని వెళ్ళాను, కొందామని ఐడియానే లేదు మాకు. చూద్దామని వెళ్ళాము, చూసిన వెంటనే అక్కడ ఒక 15,000 పెట్టేసి వచ్చాము మేము. సో అలా ఉంటుంది మా అంతటి. ఏమిది అస్సలు తగ్గేదేలే. బాగా తీస్తుంది వీడియో. బాగున్నాయి అన్నీ, చాలా వరకు బాగున్నాయి, కానీ మాకు టైం దొరకలేదు. దీనికి మేము టైం స్పెండ్ చేసిందే మోర్ దెన్ ఒక 40 మినిట్స్ దాకా అక్కడే వేస్ట్ అయిపోయింది మాకు. సో ఇంటికి వచ్చేకి లేట్ అయిపోయింది. సో అందుకే ఇది మీకు సెకండ్ పార్ట్ లాగా వస్తుంది. చెన్నై నుంచి మళ్ళీ అంటే ఊరికి వచ్చిన తర్వాత, నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా తీయలేదు. మా అమ్మమ్మ వాళ్ళకి సర్ప్రైజ్గా వెళ్తున్నానని చెప్పాను కదా, అప్పుడు కూడా తీయలేకపోయింది వీడియో. చాలా వరకు ఏదో హరీబరీగా ఉన్నాం, కొంచెం లైక్ లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. సో ఆ టైర్డ్నెస్ దానివల్ల నేను తీయలేకపోయాను. ఇదొక బ్యాగ్. దీనిలో బ్లూ కలర్ కూడా ఉండిందన్నమాట, చాలా బాగుంది. ఫుల్ ఇది కూడా షీప్ లెదర్, అంటే పక్కుంటే అంత సాఫ్ట్ ఉంది. స్లింగ్ బ్యాగ్ లాగా, స్లింగ్ బ్యాగ్ టైప్ ఉంది. మా మమ్మీకి ఇలాంటి స్లింగ్ బ్యాగ్స్, స్టోర్ బ్యాగ్స్ కంటే ఇలా స్లింగ్ బ్యాగ్స్ ఎక్కువ. అండ్ చాలా వరకు జిప్స్ వచ్చినట్టు చాలా వరకు యూజ్ చేస్తారు. ఒకటి ఇవన్నీ నాకు అదే చెప్పాను కదా, టోటల్గా 15,000 పడింది. కానీ మనం కార్డ్ యూజ్ చేయకోకుండా జీపే అలా చేసామంటే అయినా మనకి తక్కువే వస్తుంది. చిన్న వాలెట్స్ ఇవి బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ అలాంటి లెదర్ ఫుల్, అక్కడ షాప్లో వచ్చేసి ఫుల్ అండ్ ఫుల్ లెదర్స్, అలా లెదర్స్తో చేసినవి చాలా వరకు ఉన్నాయి. అండ్ ఫుల్ బ్రాండెడ్ కూడా ఉన్నాయి. ఎంకే అలా బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో మా ముగ్గురికి 3 మెంబర్స్కి. ఇదేమో సిస్టర్కి, అండ్ ఇది నాకు, మా మమ్మీకి. యాక్చువల్గా నేను మమ్మీకి వచ్చేసి ఈ కలర్ తీసాను, బ్లాక్ తీసాను, బట్ షీ లైక్స్ ఈ కలర్ అంటే చాలా ఇష్టం.
తనకి లెదర్లో తీసుకుంటే వేరే ఏ కలరు లెదర్ ప్రోడక్ట్లో మనం ఏదైనా తీసుకుంటున్నామంటే వేరే ఏ కలరు చూస్ చేసుకోదు, ఓన్లీ సేమ్ ఈ కలరే తీసుకుంటుంది అనమాట. అందుకు తన కోసం అంటూ మేమిద్దరం, సిస్టర్ ఏమో ఇది ఇచ్చింది, నేనేమో ఇది ఇచ్చాను బాబు. తనకి ఇలాంటివన్నీ చాలా ఇష్టం కాబట్టి. అండ్ అవన్నీ షాపింగ్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి మీకు నేను కంప్లీట్ చేసిన వీడియో నేను తీయలేకపోయాను. అది అందుకే టు బీ కంటిన్యూడ్ అని పెట్టాను అనమాట. చెన్నైకి వెళ్ళి వచ్చేసరికి కూడా లేట్ అయిపోయింది. సో అందువల్ల నేను చూపించలేకపోయాను మీకు, లేట్ అయిపోయింది కాబట్టి. సో దీనికంటూ సపరేట్గా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి దీనికోసం చూపించాలని వీడియోస్ తీస్తున్నాను. సో ఈ టాప్స్ సో ఫుల్ అండ్ ఫుల్ కలంకారీ వర్క్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇవి స్లీవ్లెస్. సో స్లీవ్లెస్ నేను తప్ప ఇంకెవరు వేరే ఇంట్లో వేస్తారు, బట్ మా సిస్టర్కి పెద్దగా లైక్ చేయదు, వేస్తుంది ఎప్పుడన్నా ఒకసారి వేస్తుంది. అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్, చాలా వరకు ట్రెండ్ వెళ్తున్నాయి. అందరూ జీన్ వేసేసి జీన్ పైకి స్కర్ట్స్ పైకి ఇలా వేసేస్తున్నారు, బాగున్నాయి. చూపించలేకపోయాను కానీ అక్కడ నేను ఏమేమి కొన్నానని చెప్పేసి. స్టిల్ ఇవన్నీ టాప్స్, దీంట్లో లాంగ్ టాప్స్. అండ్ అతని దగ్గర వచ్చేసి స్కర్ట్స్ కూడా ఉన్నాయి, ఈ కలంకారీ ప్రింట్ అంటారు కదా, గుజరాత్. చాలా బాగున్నాయి. ఇవి హాఫ్ కుర్తీస్. ఇది మనకు అక్కడ చెన్నైలో తీసుకున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఒక 350 సంథింగ్ పడింది. మొత్తం నాకు ఒక 5,000 6,000 వరకు వచ్చింది ఇవన్నీ కొనుక్కునేది. మేము ముగ్గురం కొనుక్కున్నాము. అండ్ దిస్ వన్ ఈ సమ్మర్కి కాటన్ చాలా బెస్ట్, సో అందుకే ఎక్కువ ప్రిఫర్ చేసాము. గాలి అన్ని వైపులో నుండి పోతుంటుంది. అలా ఏం కాదు, మనకి స్వెట్ వచ్చినప్పుడు కూడా ఇది బాగా సక్ చేస్తుంది. నార్మల్ మెటీరియల్స్ అయితే పెద్దగా బాగుండవు. దీనిలో మనకి కాటన్ అనే కానీ దీంట్లో కలర్స్ ఎలా ఉంది ప్రింట్, అలా ఉంది ప్రింట్ అని లేదు, కాటన్ అని మనం తీసుకోవడమే. కింద ఒక జీన్ వేసామా, టాప్ ఒకటి వేసుకున్నామా, హెయిర్ స్టైల్ చేసేసుకొని ధారాళంగా వెళ్ళిపోవచ్చు సమ్మర్కి ఎక్కడన్నా బయటికి. ఏ లైన్ కుర్తీస్ ఇలా వచ్చేసి, దాంట్లో లాంగ్ కుర్తీస్, స్లీవ్లెస్ మోస్ట్లీ ఉన్నాయి. స్లీవ్లెస్ వచ్చి ఈ సమ్మర్కి ప్రిఫర్ చేసామనుకోండి అయిపోతాం మనం. అండ్ ఇది కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా వరకు కలర్స్ అన్నీ ఉన్నాయి. డోంట్ మైండ్, మీకు సైడ్స్లో ఉన్న సౌండ్స్ వస్తూ ఉంటే, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతోటి. ఇలాంటి డల్ కలర్స్ యూజ్ చేయదు, అంత రిచ్గా కనపడవు కాబట్టి. మనం సింపుల్గా యూజ్ చేసినా కూడా కలర్ చేంజ్ చేసామంటే దాని రిచ్నెస్ వేరేలాగా ఉంటుంది. సో ఇలాంటి కుర్తీస్ అంటే మనకి లైక్ ఈ కలర్స్ వేసినా కూడా బాగా కనపడతాయి అన్నమాట, చాలా బాగున్నాయి. దీనిలో లాంగ్ కుర్తీస్ వచ్చేసి లైక్ 600 సంథింగ్ చెప్పారు. అండ్ దిస్ వన్ ఇది వచ్చేసి ఇవి 350 కదా, 350 అంటే ఒక్కొక్క ఇది డిపెండ్ ఆన్ సైజ్ వైజ్ కూడా వాళ్ళు మనకి రేట్, సైజు ప్లస్ వచ్చి హ్యాండ్స్ పొడుగుంటే ఒక రేటు, హ్యాండ్స్ తక్కువ ఉంటే అదేమో నాకు తెలియదు. నేను తీసాను, అడిగాను, బార్గింగ్ చేసాము. బార్గింగ్ చేస్తే చాలా వరకు తగ్గించారు, పర్వాలేదు అనిపిస్తుంది. అండ్ ఆ షాప్ అవన్నీ, నేను షాప్ నేమ్స్ అవన్నీ చూడలేదు. నాకు ఎక్కడ నచ్చితే అక్కడ ఆపుకొని మేము తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం మేము. ఇక్కడ ట్రేడ్ సెంటర్లో వేస్తారు కదా అట్లా. ఈ గుజరాత్ అలా చెన్నైలో ఉండే వాళ్ళకి మోస్ట్లీ తెలిసే ఉంటుంది ఈ షాప్. నేను తీసుకున్నది, నేను వీడియో కూడా పెట్టాను కదా, అందరూ షాప్స్ వేస్తూ ఉంటారు అట్లా దీంట్లో. ఇవి నేను చూపివ్వలేదు కాబట్టి మీకు ఇది మళ్ళీ మీకు కంటిన్యూ అయింది. నేను నెక్స్ట్ డే మీకు చెప్పాను, వీడియో తీసాను కదా, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేసి బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ని వచ్చేసి డ్రాప్ చేసి రావడానికి వెళ్ళామని చెన్నైకి వెళ్ళాము. చెన్నైలో వాళ్ళని డ్రాప్ చేసేసి తర్వాత మేము అలా తెచ్చుకొని ఈ షాపింగ్ అన్ని చేసుకొని వచ్చాము. ఇవి మాత్రం ఊరు నుంచి వచ్చేటప్పుడే, ఈ బ్యాగ్స్ మాత్రం ఊరు నుంచి వచ్చే ఆన్ ద వేలోనే తీసుకున్నాం అనమాట. ఈ వ్లాగ్లో మా మమ్మీ మా సిస్టర్ కనిపించలేదు, మా బ్రదర్ కనిపించలేదు అనుకోకండి. ఈ కంటిన్యూషన్ వచ్చేసి నేను కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అంటే ఏం కంప్లీట్ చేయకోకుండా ఇన్కంప్లీట్గా పెట్టడం నాకు నచ్చలేదు. సో ఇది కంప్లీట్ చేసేస్తే ఇది వ్లాగ్ వచ్చి కంప్లీట్ అవుతుందని సో ఇది పెడుతున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చుంటుంది. సో నేను చూపించింది మీకు ఎలా నచ్చాయి అనేది మీ కామెంట్స్లో షేర్ చేయండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, టు అవర్ ఛానల్ టీమ్ వ్లాగ్స్.